హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరాధ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వ్లాగ్ ఏంటంటే మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఊర్లో అన్నదన్నమాట. సో ఇది ఫస్ట్ డే భోగి, అండ్ భోగి రోజు మా మినీకి భోగి పళ్ళు పోస్తున్నాం అనమాట. ఇది సెకండ్ టైం తనకు భోగి పళ్ళు పోయడం. ముందుసారి తనకు 5 months 6 months ఉండింది, చాలా చిన్న బేబీ. సో అప్పుడు పోసాము, తర్వాత ఇప్పుడు పెద్దగా అయిపోయింది. సో ముందైతే ఎంత క్యూట్గా ఉండిందో, కూర్చోడానికి కూడా సరిగ్గా రాదు, సపోర్ట్ పెట్టి కూర్చోబెట్టాము. చాలా క్యూట్ ఉండింది, హెయిర్ కూడా ఉండింది. ఇప్పుడు గుండె అయిపోయిందనమాట. గుండె అయినా క్యూట్గా ఉంది, బుజ్జి బుజ్జిగా. రేణుగాయలన్నీ తినేస్తుంది అనమాట వేస్తుంటే. ఫస్ట్ టైం కూడా ఇలానే అయింది. అండ్ ఇది నాకు మ్యారేజ్ అయిన తర్వాత 4th సంక్రాంతి అనమాట. ఎవ్రీ సంక్రాంతి వీ యూస్ టు ఎంజాయ్, అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఎంజాయ్ అంటే పెద్దగా ఏమీ అలా ఏం కాదు. ఫెస్టివల్కి విలేజ్కి వెళ్ళడమే ఒక ఎంజాయ్ లాంటిది అనమాట. అందరూ ఉంటారు, ఏదో పెద్దగా అయిపోతుంది అక్కడ ఏదో ఉంటుందని కాదు. ఆ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది అందరూ రావడం వల్ల, అందరితో మాట్లాడడము. ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా, సో కలిసినప్పుడు మంచిగా ఎంజాయ్ చేయడము, ఎక్కడికన్నా వెళ్ళడము. జస్ట్ చిన్న చిన్న మూమెంట్సే, బట్ అవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. నెక్స్ట్ ఫెస్టివల్ వరకు మనం అదే తలుచుకుంటూ మెమరబుల్ మూమెంట్స్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఆ ఫెస్టివల్ వచ్చేంత వరకు మనం అవి ఆలోచించుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట. సో అది దానికే ఖచ్చితంగా వెళ్ళాలి అంటారు, పెద్దగా ఏదో ఉంటుందని కాదు. అండ్ రాను రాను ఎంటర్టైన్మెంట్ అయితే తగ్గుతుంది, ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అందరూ. సో అంత ఫన్ ఏముండదు, బట్ వీ యూస్ టు ఎంజాయ్ బికాస్ అందరూ ఉంటారు, వైబ్ క్రియేట్ అవుతుంది, మంచిగా ఉంటాము, మాట్లాడుకుంటాము. ఎప్పుడో ఒకసారి చూస్తాం కదా, సో అందరూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ సంక్రాంతికి నేను ప్రెగ్నెంట్ కాదు, యాక్చువల్లీ సెకండ్ సంక్రాంతికి నేను ప్రెగ్నెంట్, థర్డ్ సంక్రాంతికి మినీ పుట్టింది, అండ్ ఇప్పుడు 4th సంక్రాంతికి పెద్దగా అయిపోయింది అనమాట. అండ్ ఎవ్రీ సంక్రాంతి ఈజ్ వెరీ వెరీ స్పెషల్, ఖచ్చితంగా స్పెషలే బికాస్ ఆఫ్ సాయి. అండ్ ఫస్ట్ సంక్రాంతి ఎంత స్పెషలో, థర్డ్ సంక్రాంతి వాజ్ ఈవెన్ మోర్ స్పెషల్. అండ్ ఇప్పుడు ఇంకా రాను రాను మినీ పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ. అండ్ ఇది సెకండ్ డే సంక్రాంతి రోజు అనమాట. సో శారీ బాగుంది కదా, ఈ కలర్ నాకు మంచిగా కాంప్లిమెంటరీగా అనిపించింది, నా కలర్కి బాగా సెట్ అయింది. అండ్ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా బైక్లో కొన్ని పోజెస్ అట్లా ఇట్లా పిక్స్ కంపల్సరీ, ఏ ఫెస్టివల్ అయినా ఫస్ట్ సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు పిక్స్ ఆర్ కంపల్సరీ. నాకు సాయికి ఇద్దరికి పిక్స్ అంటే చాలా ఇష్టం. నేను ఇంకొంచెం పిచ్ ఎక్కువ నాకు, బట్ వీ యూస్ టు ఎంజాయ్. అండ్ సాయి మంచిగా పిక్స్ తీస్తాడు కూడా. అండ్ ఇది సంక్రాంతి రోజు నైట్ అనమాట, చెక్క భజన వేశారు మా వాళ్ళు. సో మాస్టర్ని పిలిపించారనమాట. మా వాళ్ళు ముందు నేర్చుకున్నారంట చెక్క భజన, మంచిగా వేశారు అండ్ ఎంజాయ్ చేశారు కూడా మంచిగా. 12 to 1 వరకు వేస్తూనే ఉన్నారంట. యాక్చువల్లీ ముందు ఇయర్ కూడా వేశారు, సో అప్పుడు సాయి కూడా వేశాడు. నేను అప్పుడు మిస్ అయ్యాను, ఇప్పుడు మిస్ అయ్యాను. వేద్దాం అనుకున్నా కానీ, బట్ మమ్మీని నేను ఉంటేనే పడుకుంటుంది, సో పక్కలో వేసుకుంటేనే పడుకుంటుంది, సో కుదరలేదు వెళ్ళడము. బట్ దట్స్ ఓకే, నేను అంతేం మిస్ అవ్వలేదు. అండ్ సాయి కూడా ఈసారి వెళ్ళలేదన్నమాట, కొంచెం అలసిపోయారు ఇద్దరం, మంచిగా అలసిపోయాము. సో వెళ్ళే ఓపిక కూడా లేకుండింది, సో అలాగే పడుకునేసాము. సో నేనైతే వెయ్యాలనుకున్నా, బట్ కుదరలేదు. నెక్స్ట్ టైం అయినా ట్రై చేయాలి. అండ్ మా వాళ్ళు అయితే మంచిగా వేశారు, బాగా ముందుసారి ఎంజాయ్ చేశారు, ఇప్పుడు కూడా. సో ఇలా అయితే అయింది. ఇలాంటివి ఏవో ఒకటి కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే ఎంజాయ్మెంట్ అనేది వచ్చినందుకు వర్త్ ఉండాలి కదా. అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వచ్చినందుకు ఏదో ఒక మూమెంట్ అనేది మెమొరబుల్గా ఉండాలి కదా చెప్పుకోవడానికి. సో ఇలాంటివి ఉంటే బాగుంటుంది. అండ్ మా ఊర్లో అందరూ మోస్ట్లీ కళాకారులే, అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు, మంచిగా వైబ్ అవుతారు, బాగుంటుంది అనమాట. జోయల్గా అంతా మంచిగా ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మా ఊర్లో. అండ్ నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ వినాయక చవితి ఎలా ఉంటుందో చూడాలి. వినాయక చవితి కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం, ది మెయిన్ ఫెస్టివల్ అదే ఇంకా. అండ్ ఈ సంక్రాంతి అయితే ఇలా జరుగుతుందన్నమాట. 2 days అయితే కంప్లీట్ అయిపోయాయి. మా వాళ్ళు మంచిగా డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఎవ్రీడే నైట్ చలిమంట వేస్తారు, సో అక్కడ కూడా ఫన్ క్రియేట్ అవుతుంది, ఫన్ ఉంటుంది అనమాట. ఏదో ఒకటి మాట్లాడుతూ అలా ఉంటాము. అండ్ మీరు మీ ఫెస్టివల్ ఏ ఫెస్టివల్కి ఊరికి వెళ్తారు? సంక్రాంతికి వెళ్ళారా? అండ్ ఫుడ్ కూడా నాకు ఫెస్టివల్కి విలేజ్కి వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్, ఫుడ్ అంతకు మించి ఇంపార్టెంట్. ఫుడ్ మంచిగా చేసుకొని తినాలి,
అన్నది మెయిన్ మోటో అనమాట. ఫెస్టివల్స్ అంటేనే ఫుడ్ కదా, సో ఐఎమ్ బిగ్ ఫుడ్డీ. సో ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు, మంచిగా రకరకాలు చేసుకొని తినాలి. సో ఓన్లీ ఈ ఫెస్టివల్స్కి మాత్రమే మేము అలసందోడు చేస్తాము. అంత నార్మల్ టైంలో చేసేంత ఇంట్రెస్ట్ ఉండదు, అంత క్రేవింగ్స్ కూడా రావు యాక్చువల్లీ. పండగప్పుడు మాత్రం ఎక్కలేని క్రేవింగ్స్ వచ్చేస్తాయి. సో మంచిగా పండగప్పుడు మాత్రం డైట్ అట్లాంటివి ఏమి ఉండవు మన దగ్గర, మంచిగా తినేయడమే, ఎంత తినాలనిపిస్తే అంత తినడం అలా ఉంటుంది అనమాట. సో మేము సంక్రాంతి రోజైతే సద్ద దోశలు వేస్తారు మా సైడు, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉండొచ్చు. మేమైతే సద్ద దోశలు వేస్తాం. భోగి రోజు దోశలు వేస్తారు అనుకుంటా కంపల్సరీ. చేదుకు దోశలు అయితే వేస్తారు పండగ రోజు. అండ్ అనపకాయలు ఉడకబెడతారు, అవి రెండు కంపల్సరీ. సో అవి రెండు చేస్తాము, మంచిగా తింటాము, అందరం మంచి ఫుడ్డీసే. బట్ లిమిట్ అనేది మెయింటైన్ చేస్తామన్నమాట. మా వాళ్ళకి అదొక గుడ్ హ్యాబిట్ ఉంది, నాకు కాదు. నేను లిమిట్ అనేది నా మైండ్లో వస్తుంది ఆటోమేటిక్గా. అండ్ వాళ్ళు అది ఇన్బిల్ట్ ఫంక్షన్ వాళ్ళల్లో, నాలో మాత్రం నేనే క్రియేట్ చేసుకొని ఇంత చాలు అన్నట్టు అనుకుంటా. బట్ ఫెస్టివల్స్ అప్పుడు అలాంటిది ఏమి ఉండదు, ఫుల్గా లాగించడమే. సో ఫెస్టివల్కి వెళ్ళి కూడా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను, తగ్గాలి. అండ్ ఇక మినీ గురించి చెప్పాలంటే మేము ఒక 20 days ఉన్నాము. సాయి లేట్గా వచ్చాడు కానీ మేము అరౌండ్ 20 days అక్కడే ఉన్నాము. సో మినీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిందనమాట. అసలు తను కలుస్తుందో కలవదో, ఎప్పుడు ఏడుస్తూ ఉంటుందో, ఎలా ఉంటుందో అని అనుకున్నాము. బట్ చాలా బాగా కలిసిపోయింది. అక్కడ ఆవులు, కుక్కలు వీటన్నిటిని చూసుకుంటూ ఆడుకుంటూ, పిల్లలందరూ చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళతో మింగిల్ అవుతూ వాళ్ళని చూస్తూ, జస్ట్ చూస్తుంది అంతే, అంత క్లోజ్గా వెళ్ళదు, అలాగని కలిసిపోదు, చూస్తూ ఉంటుంది పిల్లలు అంతే. అండ్ అంగన్వాడీకి కూడా కొన్ని డేస్ అయితే వెళ్ళింది, అత్తమ్మ పిలుచుకెళ్ళారనమాట. సో అక్కడ బాగానే ఉండిందనమాట. సో ఇదైతే కనుమ రోజు అనమాట. సో కోడిని అయితే మార్నింగే కోసేసామన్నమాట. కోసేసి చికెన్ మటన్ అయితే కంప్లీట్ చేసాము, రైస్ కూడా చేసేసాను. అండ్ కబాబ్కి పక్కన కలిపి పెట్టేసి లాస్ట్కి వడలు అయితే చేస్తున్నాను. వడలు ఎందుకు లాస్ట్ అయిందంటే అత్తమ్మ రుబ్బారనమాట పిండి, సో దానికి టైం పట్టింది. సో ఆ వడలు వేయడానికి ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే చాలా పిండి చేస్తామని కదా. కారం వడలు చేస్తాం, తీపివి చేస్తాము. సో ఇది ఓన్లీ ఫర్ సంక్రాంతి అనమాట. మేము అలసంద వడలు మోస్ట్లీ చేసుకోము. ఇంకా వినాయక చవితి కావాలంటే ఓన్లీ ఇయర్లీ 2 times ఆర్ ఓన్లీ వన్స్ అంతే. అంటే అదేదో పెద్ద కాస్ట్లు అట్లని కాదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు నార్మల్ టైంలో. ఫెస్టివల్ టైంలో మాత్రం చేసుకోవాలి, తినాలన్న జోష్ అయితే వస్తుంది. సో అలా గడిచింది అనమాట మా కనుమ రోజు. అండ్ నెక్స్ట్ కనుమ రోజే ఆఫ్టర్నూన్ అనమాట, మా అక్క వాళ్ళకి ఇంటికి వెళ్ళే దారిలో. సో మా ఆయనకు తెలిసిందే కదా, రేగిపళ్ళు అంటే చాలా ఇష్టం. సో మధ్యలో రేణిగాయల చెట్టు ఉంటే, సో అక్కడ ఏమైనా కాయలు ఉన్నాయని చూస్తున్నాము. సో ఈ మధ్యలో ఇది ఒకటి పాపాగ్ని నది అంట, ప్లేస్ బాగుందని కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉండింది, చేపలు కూడా ఉన్నాయన్నమాట, పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. మా మిన్నీకి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అలాంటివి కొత్తవి చూపించాలి కదా. సో అలా చూస్తూ ఉండింది, ఎంజాయ్ చేసింది మంచిగా. అండ్ ఇది అదే రోజే కనుమ రోజు ఈవినింగ్ అనమాట. సో రిటర్న్ వచ్చేసాము మా ఊరికి, మా అక్క వాళ్ళ ఇంటి నుంచి. సో ఇది ఈవినింగ్ దోసకాయ తోట ఏదో బాగుంది అని ఊరికి అందరం కలిసి గ్యాంగ్ అంతా బయటకు వెళ్ళాము. అలా చూద్దాం, లాస్ట్ డే కదా, మళ్ళీ వెళ్ళిపోతారు అందరు కనుమ రోజు తర్వాత అని. సో ఇక్కడ ప్లేస్ అయితే బాగుందని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. చాలా బాగుండింది బ్యాక్గ్రౌండ్ కూడా. సో మా వాళ్ళందరికీ ఫొటోస్ అంటే మంచిగా ఇంట్రెస్ట్, అందరూ యూత్ కదా. సో ఫొటోస్ వీడియోస్ అంటే మంచిగా ఇష్టపడతారు. సో మంచిగా పిక్చర్స్, కొన్ని రీల్స్ అయితే క్లిక్ చేసుకున్నాం అనమాట. మనం ఎక్కడున్నా ఫొటోస్ అంటే ఫస్ట్ ఉంటామన్నమాట. సో అలా మా సంక్రాంతి అయితే హ్యాపీగా పీస్ఫుల్గా గడిచిందనమాట. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి అనేది చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ లాస్ట్ డే మేము ఊరికి వచ్చేటప్పుడు అంటే 17th, ఇది 17th నైట్ అనమాట. చీటీలు అయితే ఆడుతున్నాము, ఈ ఆట మీకు తెలుసా? సో దిస్ ఈస్ ఫర్ ద బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.